హాయ్ అందరికీ ఇవాళ ఒక కొత్త డ్రామాతోటి మేము ముందుకు ప్రతి దాంట్లో తోడుగా ఉండాలంటే మీరు ఎలా మాట్లాడతారు. మీరు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోండి, అసలు నాకు మీ మొహం చూడాలని లేదంటే ఏంటి ఇది నా హాస్పిటల్ నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నావా, పోనీలే పాపం అనేసి నీ ప్రాణాలు పోకుండా నీకు ట్రీట్మెంట్ చేస్తే నాకు అట్లా ఇలాగ మాట్లాడతావా, ఇదేనా నీకున్న కృతజ్ఞత అనేసి అని అనగానే మీరు ఎలా మాట్లాడతారు, నా బిడ్డ ప్రాణాలు తీసిందే కాకుండా నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అనేసి పిల్లతో కొట్టదే. ఇంకా తనైతే చెంప మీద కొడుతుంది. నువ్వు పొగరు ఎవరి దగ్గరైనా చూపించు, నా దగ్గర కనుక నీ పొగరు చూపించావంటే నీకు ఇలాగే ఉంటుంది, నీ ప్రాణాలు పోయేలాగా కూడా నేను చేయగలను, అర్థమవుతుందా, నేను చెప్పిన మాట విని నేను చెప్పినట్టు చేసావంటే బాగుంటుంది, ఇదిగో విడాకుల పేపర్లు, దీని మీద నువ్వు సంతకం పెట్టాలి, నీకే విధమైన కంపెన్సేషన్ కూడా రాదు అనుకని నేను ఎందుకు పెట్టాలి, నేను అసలు పెట్టను అనేసి అనగానే ఇంకక్కడే ఉన్న నర్సులను అయితే పిలుస్తుందా. వాళ్ళు వచ్చి హీరోయిన్ని కదలకుండా గట్టిగా పట్టుకుంటారు. హీరోయిన్ తోటి సంతకం పెట్టించాలని చాలానే చూస్తూ ఉంటారు. మన హీరోయిన్ అయితే పెట్టదు. ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే ఎంటర్ అవుతారా, ఏం చేస్తున్నారు అనగానే ఇంకా వాళ్ళని చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది. అలాగే ఈ నర్సు కూడా షాక్ అవుతుంది. ఏంటి వీడెవడు నీ బాయ్ ఫ్రెండా, ఆ మాట వినగానే మన హీరోయిన్ షాక్గా చూస్తుంది. ఇతను ఎవరు నిజంగానే నాకు తెలీదు అనగానే హాయ్ మీరు ఎలా ఉన్నారు అనగానే ఇంకా అప్పుడే ఆ డాక్టర్ని అయితే పట్టుకుని చేతులు అయితే వెనక్కి ఇరుస్తుంటే నీ బాయ్ ఫ్రెండ్ తోటి ఇదంతా చేపిస్తున్నావుగా అంటే నువ్వు మాటికి బాయ్ ఫ్రెండ్ అనుకో, తను ఎవరో నిజంగా నాకు తెలియదు అనగానే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, నాకు తెలుసు నా అల్లుడిని నువ్వు చీట్ చేసావు అనగానే ఇంకప్పుడు అక్కడికి ఒక డాక్టర్ అయితే వస్తాడు. తను వదలండి, తను అలా పట్టుకుంటానికి మీకు ఎంత ధైర్యం అనగానే రాహని ఇగో చూడు వీళ్ళందరూ నన్ను బుల్లింగ్ చేస్తున్నారు అనేసి అనగానే ఇంకప్పుడే హీరో కాస్త చూడగానే ఇంకా షాక్ అవుతాడా. ఇంకప్పుడే హీరోయిన్ అంటుంది కాదు వీళ్ళే నన్ను బుల్లింగ్ చేస్తుంది, తిను కావాలని నా బేబీ మిస్క్యారేజ్ అయ్యేలాగా చేసింది అనగానే లేదు ఇదంతా అబద్ధం, తను నా మేనల్లుడితోటి చాలా ఫ్రాడ్ చేస్తుంది, ఇప్పుడు ఇతనితో అఫైర్ పెట్టుకుని నా మేనల్లుడిని బ్యాడ్గా చూపించాలి అనుకుంటుంది అనగానే నువ్వు చెప్పేది అబద్ధం అనగానే ఇంకా ఆ మాటలన్నీ వింటున్న వీడైతే షాక్ అయి చూస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు నీ అంతు తేలుస్తాను, వీడు అంతు తేలుస్తాను అనగానే ఇంకా అప్పుడే అక్కడ ఉన్న పిఏ అయితే వచ్చి తన చెంప అయితే వాయిస్తాడు. ఏంటి తన ధైర్యం ఉంటే నన్ను కొడతావు, హనీ చూడు వీళ్ళు నన్ను కొట్టారు అనగానే మిస్టర్ ప్రెసిడెంట్ నన్ను క్షమించండి, మీకు ఈ అసౌకర్యం కలిగించినందుకు నేను క్షమించండి అనగానే ఏంటి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ డాక్టర్గా చేస్తున్నారా అనగానే ఏంటి నువ్వు ప్రెసిడెంట్వా మరి వచ్చి నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు అనగానే వీళ్ళిద్దరికి అఫైర్ ఉంది, నా మేనల్లుడిని తిను చీటింగ్ చేస్తుంది అనగానే దానికి నేను పనిష్మెంట్ ఇస్తే నువ్వు ఏమైనా ఫీల్ అవుతావా అనేసి మన హీరో అడుగుతాడనమాట. ఇప్పుడే ఈ క్షణమే తను జాబ్లో నుంచి తీసేయాలని కానీ అలాగే తప్పకుండా తీసేస్తాను ప్రెసిడెంట్ అనేసి అని అంటూ ఉంటాడు. నువ్వు ముందెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పంపించే అనగానే ఇంకా ఆ నర్సులందరినీ కూడా పంపించేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక నర్సు కావాలని తనకి అబార్షన్ చేసింది, కావాలని తన ప్రెగ్నెన్సీ పోయేలా చేసింది, ఇంకా దాంతోటి కావాలని విడాకుల మీద సంతకం పెట్టిస్తుంది అనేసి ఇంకా దీనికి అగ్నెస్ట్గా చెప్తూ ఉంటే ఇంకా ఆ నర్సుని అయితే కొట్టిందే కాకుండా ఇంకా హీరోతో కూడా తప్పుగా మాట్లాడుతుంటే ఇంకా తిన బాయ్ ఫ్రెండ్ అయితే తన్ను కొడతాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే కొడతావా, అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోండి నీతో బ్రేకప్ చేసుకుంటాననేసి వాడిని బెదిరిస్తూ ఉంటుందా. నువ్వు ఇప్పుడు కనుక ఇతనికి సారీ చెప్పలేకపోయావంటే నీ జీవితం నా జీవితం కలిపి నాశనం అయిపోతుంది అనేసి అని అనగానే ఇదంతా నీ వల్లే అవుతుంది, ఇదంతా నువ్వే చేస్తున్నావు అంటే తన ఏమి చేయట్లా, నీ చేతులారా నువ్వే చేసుకున్నావు, ఇప్పుడు వెళ్ళి అతన్ని బతులు ఆడకపోతే నువ్వు డాక్టర్గా ఇంకెక్కడ జాబ్ చేయలేవు అనగానే ఇంకా మాటలు విన్న తను ప్లీజ్ నన్ను క్షమించండి అనేసి హీరోని రిక్వెస్ట్ చేస్తున్నా కనీసం మన హీరో పట్టించుకోడు అనమాట. ఇంకా అక్కడి నుంచి తన్ని పంపించే కానీ మిస్టర్ ప్రెసిడెంట్ మీకు చేసిన ఈ చిన్న మిస్టేక్కి నేను రిజైన్ చేస్తున్నాను, నేను కూడా జాబ్కి రిజైన్ చేస్తున్నాను అనేసి అక్కడి నుంచి దాన్ని వెళ్ళిపోతాడు. ఇదంతా నా కోసం ఎందుకు చేస్తున్నారు, నా కోసం ఎందుకు మీరు సపోర్ట్గా నిలబడ్డారంటే నువ్వు ఒక ఓల్డ్ మ్యాన్ని కాపాడవు గుర్తుందా అంటే ఇంకప్పుడే మన హీరోయిన్ గుర్తు చేసుకుంటుంది. అతను రోడ్డు మీద పడిపోయిన అతన్ని హీరోయిన్ కాపాడుంటుందిగా, అవును నేను కాపాడాను, అయితే ఏమైంది అనగానే అతను మా తాతయ్య, అతను రీసెంట్గానే చనిపోయారు అనగానే ఆ మాటలు విన్న హీరోయిన్ షాక్ అవుతుంది. అతను చనిపోయారా అనగానే అవును అతను చనిపోయారు, అతను చనిపోతూ నీకు ఇక లెటర్ ఇమ్మని చెప్పారు అనేసి అని అనగానే ఏంటి ఈ లెటర్ అనగానే ఏమో నువ్వే చదివి తెలుసుకో అనేసి అని అనగానే అందులో నుంచి ఒక రింగ్ పడుతుందా. అది చూసిన వాళ్ళు మోకాల మీద కూర్చుని ఇంకా తనకైతే నమస్తే చేస్తూ ఉంటారనమాట. అది చూసిన హీరోయిన్ అయితే షాక్ అవుతూ ఉంటుంది. లేదు మీరు నార్మల్గా ఉండండి అనేసి తను అంటూ ఉంటే ఇంకప్పుడే తనకి చాలా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటే నువ్వేమీ కంగారు పడుకో ఎగ్జైట్ అవ్వకు, నేను నీ ఫ్యూచర్ హస్బెండ్ని అనేసి అని అనగానే ఏంటి నా ఫ్యూచర్ హస్బెండ్ అంటే అవును మా తాతయ్య చెప్పారు నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పారు అనగాని నేను ఆల్రెడీ పెళ్ళి అయింది కదా అంటే నీకు డివోర్స్ కూడా అవుతున్నాయి కదా, అందుకోసమనే నేను ఏదేమైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఫ్యూచర్లో నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నిన్ను ఎవరు బుల్లింగ్ చేస్తే ఒప్పుకోను అనేసి ఆ రింగ్ తీసుకుని తన చేతికైతే తొడగాలని చూస్తాడా. తన చేతికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన రింగ్ అయితే ఉంటుంది. ఇంకా హీరో ఆ రింగ్ తొడుగుతూ ఉంటే
ఉంటే మన హీరోయిన్ చెయ్యి వెనక్కి లాక్కుంటుంది. సరే అయితే నీకెప్పుడు నచ్చుతుందో అప్పుడే ఈ రింగ్‌ని నీ చేతికి పెట్టుకో. ఇది నీ హక్కు. ఇది నీ ఆస్తి. నువ్వు ఆ రింగ్ పెట్టుకున్నావంటే నా గ్రూప్స్ అన్నిటికి కూడా నువ్వే సీఈఓ అనేసి మన హీరో చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కాదు. ఇంకా అప్పుడే తన హస్బెండ్ తనని ఎలా చీటింగ్ చేశాడు, తన బాబు అలాగే ఈ ఆంటీ ఎలా తనని బుల్లింగ్ చేశారో అంతా గుర్తు చేసుకుంటుంది. ఇంక ఏదేమైనా వీళ్ళంతా చూడాలి అంటే కనుక నేను ఈ సీఈఓ పదవిని తీసుకోవాలి అనేసి ఫిక్స్ అవుతుందా. ఇంక అప్పుడే తన చేతికున్న వెడ్డింగ్ రింగ్ కూడా చూసుకుంటుంది. నిన్ను నేను చాలా ప్రేమించాను, కానీ ఆ ప్రేమను మొత్తం నువ్వే పోయేలాగా చేసావనేసి ఇంకా విడాకుల కాగితం మీద సైన్ చేసేసి తన చేతికున్న వెడ్డింగ్ రింగ్ అయితే తీసి ఆ పేపర్ల మీద పెట్టేస్తుంది. ఇంకా అప్పుడే పిఏ అయితే వస్తాడు. మీరు ఏం డిసైడ్ అయ్యారు అనగానే నేను డిసైడ్ అయ్యాను, ఏదేమైనా ఆ గ్రూప్కి సీఈఓ నేను అవ్వాలి అనుకుంటున్నాననేసి తన వెడ్డింగ్ రింగ్ తీసేసి ఇంకా ఆ సీఈఓ రింగ్ అయితే పెట్టుకుంటుందనమాట. ఇంకా అది పెట్టుకోగానే ఇప్పటి నుంచి స్టార్ట్ ఒక్కొక్కలంతూ నేను తేలుస్తాను అనేసి తనైతే ఆ రింగ్ చూస్తూ అంటూ ఉంటుందా. ఇంకా అప్పుడే ఆ పిఏ అయితే తనకు ఒక బ్లాక్ కార్డ్ ఇస్తారు. మేడం ఇప్పటి నుంచి మీరు ఈ కంపెనీ సీఈఓ, ఇది మీకు సంబంధించిన కార్డ్, దీంట్లో అన్లిమిటెడ్ ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఖర్చు పెట్టుకోవచ్చు అనేసి ఆ కార్డ్ ఇచ్చేస్తే తను వెళ్ళిపోతాడు. ఇక మెయిన్ నుంచి నన్ను బుల్లింగ్ చేసిన వాళ్ళ ప్రతి అంతు నేను తెలుస్తాను, ప్రతి ఒక్కరి పని చెప్తాను అనేసి మన హీరోయిన్ అనుకుంటుంది. ఇంక తర్వాత సీన్లో మన హీరోయిన్ షాపింగ్ కోసమనే వస్తుంది. అక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉంటాయా, ఆ డ్రెస్సెస్ అన్నీ చూస్తుంటే ఇంకా అప్పుడు అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ అయితే వస్తుంది. ఏంటి నిన్ను చూస్తుంటే ఈ డ్రెస్సులు కొనేలాగా నువ్వు కనిపించట్లేదు, నీలాంటి వాళ్ళందరూ కూడా ఈ షోర్కి రాకూడదు, అసలు నువ్వు వేసుకున్న బట్టలు చూసావా ఎంత చీప్గా ఉన్నాయో, నీలాంటి వాళ్ళందరూ కూడా ఇలా లోపలికి వచ్చి ఈ డ్రెస్సెస్ అన్నిటిని టచ్ చేస్తుంటే వీటికి ఉన్న వాల్యూ తగ్గిపోతుంది, నీ బట్టలు చూసావా ఎంత చీప్గా ఉన్నాయో, ఇలాంటి చీప్ బట్టలు వేసుకుంటే నువ్వు ఇంత కాస్ట్లీ బట్టలను కొనగలవా అనుకుంటున్నావా అనేసి వ్యక్తి వేసుకున్న బట్టలను చూసి వాళ్ళకున్న స్టామినాని అంచనా వేయకూడదంటే నీలాంటి డబ్బు లేని వాళ్ళు అందరూ ఇలాంటి డైలాగులు కొడుతూనే ఉంటారు, అయినా నీలాంటి వాళ్ళకి నేను చూపించను, ఇగో ఇట్రా ఒకసారి అనేసి అక్కడ పనిచేసే ఇంటర్ని పిలిచి తనైతే తనకు అప్పచెప్తుందనమాట. ఇంకా అప్పుడే తనైతే ఎందుకు వస్తారో ఇలాంటి వాళ్ళు అనుకుంటూ తను వెళ్ళిపోతుందా. మీరేమనుకోకండి మేడం, తను ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది, తనకి డబ్బులు లేని వాళ్ళని చూసేటప్పటికి అలాగే ఫీల్ అవుతుంది. ఇగోండి నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, మీగోండి మీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలో చూడండి అనగానే ఇంకా అక్కడున్న తను సేల్స్ గర్ల్ అయితే హీరోయిన్కి చాలా డ్రెస్సులే సెలెక్ట్ చేస్తుంటే ఇది సూట్ అవ్వలేదు ఇది సూట్ అవ్వలేదు అంటూ ఉంటుందా. అలాగే మన హీరోయిన్ కూడా ఆ షాపుల్లో చాలానే డ్రెస్సెస్ని ట్రై చేస్తుంది. కానీ అక్కడ ఉన్న ఒక డ్రెస్ చూడగానే మన హీరోయిన్కి చాలా నచ్చేస్తుందా. ఇంకా వెళ్ళి ఆ డ్రెస్ అయితే వేసుకొని వస్తుందనమాట. ఇంకా ఆ డ్రెస్లో మన హీరోయిన్ ఎంత బాగుంటుందో, ఇంకా అది చూసిన సేల్స్ గర్ల్ కూడా ఈ డ్రెస్ మీకోసమే స్టిచ్చింగ్ చేసినట్టుంది, అసలు ఎంత బాగుందో, కాకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మేడం అనేసి అనగానే ఇంకా అప్పుడే తను వస్తుంది. నీ దగ్గర స్లమ్ కంప్ వస్తుంది, నువ్వు ఈ డ్రెస్ని ఎఫర్ట్ చేయగలవా, నీలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్రెస్సులను కొనాలి అనుకుంటారు కానీ అది జరగని పని అనగానే అప్పుడే తన చేతిలో ఉన్న బ్లాక్ కార్డ్ అయితే తినికిస్తుంది. నువ్వే ఈ బిల్ చేయాలనగానే ఇంకా అప్పుడే ఆ బ్లాక్ కార్డు చూసిన తనైతే వచ్చి లాక్కుంటుంది. నువ్వు ఇంటర్వ్యూ నువ్వు చేయలేవు అనేసి తన దగ్గర నుంచి ఆ కార్డు లాక్కుంటుందా. ఇంకా తినే దగ్గర నుంచి మన హీరోయిన్ లాక్కుని ఆ కొత్త ఇంటర్న్కి అయితే వస్తుంది. నేను ఈ షాప్లో ఉన్న అన్ని డ్రెస్సులు కొంటున్నా, అది కూడా నీ పేరునే కొంటున్నాను అనేసి అని అనగానే అది చూసిన తినైతే మొహం తిప్పుకొని అయితే వెళ్ళిపోతుంది. అది చూసిన తిను థ్యాంక్ యూ మేడం మీరు చాలా మంచివారు అనేసి అని అనగానే అప్పుడే హీరోయిన్కి ఫోన్ వస్తుంది. ఇంకా ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు హీరో. ఎవరు మీరు అనగానే ఏంటి నా వాయిస్నే మర్చిపోయావా, నా వాయిస్ని గుర్తుపెట్టుకో, ఇక తరచుగా నువ్వు నాతో మాట్లాడాల్సి ఉంటుంది. నాకు గుర్తొచ్చారు మిస్టర్లు అనగానే సరే ఇప్పుడే మనం బోర్డు మీటింగ్కి వెళ్ళాలి, నువ్వే ప్రెసిడెంట్ అని అనౌన్స్ చేయాలి అనగానే ఇప్పుడు అనగానే ఇంకా ఒక బోర్డు మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా కొట్టుకుంటూ ఉంటారనమాట. ప్రెసిడెంట్ చనిపోయారు కాబట్టి ఆ పోస్ట్ నాకు కావాలంటే నాకు కావాలనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం కోసం అనేసి ఇంకా హీరోయిన్ని రప్పించాలి అనుకుంటాడు. ఇంకా అప్పుడే వీడైతే ఒక పెండెంట్ అయితే చూస్తూ ఉంటాడు. ఇది కనుక కొత్త సీఈఓకు కనుక మనం ఇచ్చామనుకో మన కాంట్రాక్ట్లు అన్నీ అవుతాయి, ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఇది ఆయనకి ఇచ్చి నేను అతన్ని మంచిగా చేసుకుంటాను అనగానే అవును హనీ ఇది కనుక మనం చేసామంటే మనకి అన్ని కాంట్రాక్ట్ వస్తాయి, చాలా కోటీశ్వరులు అయిపోవచ్చు అనగానే అవును ఇదంతా నీ వల్లే, నీ తెలివితేటల వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అనేసి తన్ని ఒళ్ళోకి లాక్కుని మరీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే ఆ ఆఫీస్కి వస్తుందా. ఇంకా ఆఫీస్కి రాగానే ఆ ఆఫీస్ అంతా చూసి ఇది నిజమేనా, నేను నిజంగానే ఈ కంపెనీకి సీఈఓ అయ్యానా అనేసి మన హీరోయిన్ ఆశ్చర్యపోతూ ఉంటే ఇంకా అప్పుడే తన ఎక్స్ హస్బెండ్ అయితే వస్తాడనమాట. ఇంకా తన్ని తీసుకొని వస్తూ ఉంటాడా. ఏంటి ఇక్కడికి వచ్చావు, ఇంట్లో కూర్చుని వంటలు చేసుకునే నువ్వు ఇంత పెద్ద ఆఫీస్కి వచ్చావు ఏంటి అనగానే ఈ ఆఫీస్ ఏమి నీదేం కాదు కదా, నేను ఎక్కడికి వస్తే నీకెందుకు అనగానే ఏంటని నీ అనేసి అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి కోపం వస్తుందా. ఇంకా మొహం మీద అయితే వాటర్ కొడుతుంది.
ఉంటుంది. అది చూసిన వాడికైతే చాలా కోపం వస్తుందా, నీ అంతు తేలుస్తాను ఎన్ని మాట్లాడుతుంటే. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి అయితే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా అప్పుడే తనకి లైట్గా చెస్ట్ పెయిన్ లా వస్తూ ఉంటే ఇంకప్పుడే తినైతే తన దగ్గరికి వెళ్ళి, నీ బిడ్డని నేనే చంపేశాను, నిన్ను చంపాలనుకున్నాను కానీ నిన్ను చంపడానికి అవ్వలేదు, కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ పాపం చచ్చిపోయింది కదా అనేసి అంటూ ఉంటుందా. అదంతా విన్న హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. తన్నైతే తోస్తుందా, ఇంకో తోయి కానీ తినైతే వీర యాక్టింగ్ అయితే చేసేస్తూ ఉంటుంది. నన్ను కొట్టింది, నేను తన్ని జాగ్రత్తగా చూడాలనుకున్నాను, తనకి సేవ్ చేయాలనుకున్నాను, కానీ నన్ను తను కొట్టింది అనేసి మన హీరోయిన్ మీద ఉన్నవి లేనివి అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వీడు కూడా తన్ని కొడతానికి వెళ్తూ ఉంటే అప్పుడే వెనకాల నుంచి ఒకడైతే వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి న్యూసెన్స్ అనగానే ఇంకా అప్పుడే తనైతే అలా నుంచుంటుంది. తిను ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది, అందుకోసమనే తిని పంపించాలనుకుంటున్నాను అనగానే, ఎవరు మిస్ మీరు అనగానే, నేను ఇక్కడికి పని మీద వచ్చాను అనగానే ఇంక ఇప్పుడు వీడు అనుకుంటాడు తినేనా ప్రెసిడెంట్ అనగానే, నేను ఇక్కడ ఒక మీటింగ్ కోసం వచ్చాను అనగానే, ఏంటి మీటింగ్ కోసం వచ్చావా, ఇంట్లో అంట్లు తోముకుండే నీకు అంతుందా, తిను నా ఎక్స్ వైఫ్ నన్ను బుల్లింగ్ చేయడం కోసమనే ఇక్కడికి వచ్చింది, ఇంకా నేనేదో అనుకున్నాను నువ్వు ఏదైనా గొడవలు ఉంటే బయట చూసుకోవాలి, అయినా సిగ్గు లేకుండా అతనికి విడాకులు ఇచ్చాక కూడా తన వెనకాల పడుతున్నా అంటే తన వెనకాల నేనేమేం పడట్లే, ఇక్కడ పని ఉండి నేను వచ్చాను, అతనే వచ్చి నాతోటి అనవసరంగా గొడవ పడుతున్నాడు అనగానే వీడికి ఎక్కడో డౌట్ కొడుతూ ఉంటుంది. హీరోయినే సీఈఓ అనేసి, ఏంటి తను నీతో గొడవ పడుతున్నాడా, నువ్వు అంత గొప్పగా నిన్ను ఊహించుకుంటున్నావా, నీకు అంత సీన్ ఉందనుకుంటున్నావా, ఇంకోసారి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకో అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎంత సిగ్గులేదు, వాళ్ళిద్దరి మధ్యకి వచ్చిందే కాకుండా తనతో ఎలా మాట్లాడుతుందో చూడను కానీ ఇంకా అప్పుడే రా హని నువ్వు తనతోటి ఎలాంటి గొడవలు పడకు అనేసి వాడైతే తన దగ్గరికి లాక్కుంటాడా. అది చూసిన తనైతే చాలా కోపం వస్తుంది. బాగుంది ఇక్కడ మీ డ్రామా, మీరు దయచేసి బయటికి వెళ్తారా, ఇక్కడ ప్రెసిడెంట్ కనుక వచ్చారు అంటే కనుక ఈ న్యూసెన్స్ చూస్తే చాలా కోపడతారు అనగానే, మేమేమి డ్రామా చేయట్లేదు తనే డ్రామా చేస్తుంది అనేసి మన హీరోయిన్ గురించి చెప్తూ ఉంటే, సరే సరే మీ గొడవలన్నీ ఆపేసి మీరు ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి అనగానే, ఎవరు ఎందుకు వచ్చారో అనుకోకుండా బయటకు పంపించేస్తున్నారు, నేను బయటికి వెళ్ళిపోతే తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి అనగానే, ఇబ్బందులు నాక, నేను ఎవరు అనుకుంటున్నా అంటే, నేనెవరో అనుకుంటున్నారు, నేను ఏమైనా సాధారణమైన అమ్మాయిని అనుకుంటున్నారా, పని లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా అనగానే, అవునవును ఇక్కడ ఏమైనా జాబ్ కోసం వచ్చావేంటి, బాత్రూమ్లు కడుగుతావా లేదంటే ఫ్లోర్ తుడుస్తావా, ఏ జాబ్ కావాలన్నా చెప్పు మేము రికమెండ్ చేస్తాం అనగానే, అవును నువ్వు ఇల్లు బాత్రూమ్లు బాగా క్లీనింగ్ చేస్తావు కాబట్టి నీకు ఇక్కడ ఒక జాబ్ అయితే ఇప్పిస్తాను, తన క్లీనింగ్ జాబ్ ఏమైనా ఉంటే ఇవ్వండి, చాలా బాగా క్లీన్ చేస్తుంది, ఆ విషయంలో తన్ని మెచ్చుకోవాల్సింది, క్లీనింగ్ అంటే ఎంత బాగా చేస్తుందో అనేసి మన హీరోయిన్ పరువంతా పోయేలాగా అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఓకే మిస్ ఇతను చెప్పాడు కాబట్టి నీకు క్లీనింగ్ జాబ్ ఇస్తాను, చాలా నీట్గా చేయాలి అనగానే, మీరు ఇలా మాట్లాడుతున్నారు తర్వాత బాధపడతారేమో చూసుకోండి అనగానే, ఏంటి నేను బాధపడేది, అసలు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతోటి ఇలా మాట్లాడతావు అనేసి ఇంకా తన్నైతే తిడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే కార్లు అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మన హీరో అయితే ఆ కారులో నుంచి దిగుతాడా, ఇంకప్పుడే మన హీరో అయితే లోపలికి వస్తూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు అందరూ పట్టుకుని బయటికి గెంటేయాలని చూస్తూ ఉంటారు. నీ అంతలు నువ్వు వెళ్తే బాగుంటుంది లేదంటే మేమే గెంటేస్తామనేసి అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఎవరిని గెంటుతారు, తను ఎవరు అనుకుంటున్నారో తెలుసా అనేసి మన హీరో అయితే అరుచుకుంటూ లోపలికి వస్తాడనమాట. మన హీరోని చూడగానే వీడికైతే విషయం అర్థమైపోతుంది, ఇంకా సీఈఓ తానేననేసి, తనతోటి అనవసరంగా పెట్టుకున్నాను, ఈ ఎదవల వల్లే తనతోటి ఇలా మాట్లాడాను అనేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే మన హీరో అక్కడికి వస్తాడనమాట. మన హీరోని చూడగానే తనైతే నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసిన హీరో తన చెయ్యి పట్టుకోవాలనుకుంటాడు కానీ తను ఇంకా నర్వస్గా ఉందనేసి ఇంకా పట్టుకోడు అనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వీడైతే హీరోయిన్ తోటి చాలా తప్పుగా మాట్లాడినందుకు వాడి చంపైతే పగలు కొడతాడు. ఎందుకు ఇతను తినికి సపోర్ట్ చేస్తున్నాడు, తను ఎవరు అనుకుంటున్నాను నా ఎక్స్ వైఫ్ అనగానే ఇంకా అది చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. తను ఇంతలా బుల్లింగ్ చేసే అధికారం నీకు ఎవరిచ్చారు, తనకి నీకు విడాకులు కాబోతున్నాయి కదా అనగానే ఇంకా అది చూసిన తినైతే తను ఎందుకు కొడతారు, తను ఎవరు అనుకుంటున్నారు అనేసి అని అనగానే ఇంకా కొట్టాలని హీరో వెళ్తుంటే ఆపుతూ ఉంటాడు. ఏంటి నీ హస్బెండ్ని కొడుతున్నానని నీకు ఫీలింగ్ వస్తుంది అంటే, కాదు అలాంటి వాడిని కొట్టి మీ చేయిని మురికి చేసుకోవద్దు అనేసి అని చెప్తున్నాను అనగానే అది చూసిన వాడైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిస్టర్ లీ మీరు నాతో గొడవ పెట్టుకుంటున్నారు, నేను ఈ కంపెనీలోనే ఒక మెయిన్ ఇన్వెస్టర్ని, నాతోటి గొడవ పెట్టుకుని మీకే నష్టం అనగానే, తనతోటి ఎవరు మిస్బిహేవ్ చేసినా వాళ్ళందరూ అంతూ తెలుస్తాను అనేసి అని అనగానే వీడైతే దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నా పని ముగిడింది అనేసి అని అనుకోగానే దీనైతే, ఏంటి ఒక విడాకులైన అమ్మాయి కోసం ఇంతలా పాకులు అడుతున్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలనిపిస్తుంది అనగానే, ఏంటి హీరో గురించి తెలియకుండా అంత ఇదిగా మాట్లాడుతుందని వీడైతే, నువ్వు హీరోతో అలా ఎలా మాట్లాడతావు అంటూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. మీరు తన్ని బుల్లింగ్ చేస్తున్నదే కాకుండా నాతో ఇలా మాట్లాడతారా అనేసి మన హీరో అయితే అంటాడా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోతోనే పెట్టుకుంది, దాని పని అయిపోయింది, అసలుకే మన బాస్కి పిచ్చ
కోపం అనేసి అని ఆలోచిస్తుంటే ఇదైతే గజగజ వణుకుతూ ఉంటుంది. హీరోని అనవసరంగా కిలికినట్టున్నానే, అయ్యో నా పని అయిపోయింది హనీ అనగానే ఇంకా వాడు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకప్పుడే హీరోయిన్ కాస్త చూసి ఇలాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకు, నీకు తోడుగా నేనున్నాను, నీకే కష్టం రానివ్వను అనేసి ఇంకా వాడు అలా అంటూ ఉంటే వీడికైతే పిచ్చ తెలిసి వస్తుంది. నా ఎదురుగానే తనతో ఎలా మాట్లాడతావు అనగానే హా కావాలనే హీరోకి దగ్గర అవుతున్నట్టుంది హీరోని సెడ్యూస్ చేయడానికి, నీలాగా అందరూ చేస్తారనుకోకు అనేసి మన హీరోయిన్ అంటుందా. ఇంకా ఆ మాటలు విన్న వీడికైతే చాలా కోపం వస్తుంది. నిన్ను అనేసి అనేలోపుగా వాడినైతే గెంటిచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వీడు అంటాడు, సరే అయితే రేపు నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను అనగానే ఏం రావక్కర్లేదు, మీ కాంట్రాక్ట్ మొత్తం నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఇంకా మీరు ఈ కంపెనీకి రావాల్సిన అవసరం లేదు, వీళ్ళని గెంటి పడేయండి అనేసి అని అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఈ ఎక్స్ హస్బెండ్ నీ అంతు తేలుస్తాను, నీకు ఒక్క రూపాయి కూడా రానివ్వను, నీకు విడాకులు ఇచ్చి నేను రోడ్డు మీద తీసుకొస్తాను కానీ మిస్టర్ ప్రెసిడెంట్ మీతో తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి, వాళ్ళ వల్లే నేను ఇలా మాట్లాడాను కానీ ఇంకా హీరో కష్టోడు కానీ హీరో కూడా క్షమించేయమని సైగ చేస్తాడనమాట. ఇంకా సైగ చూసిన తను సరే ఇంక మీద నుంచి ఇలాంటి తప్పులు చేయకండి అనేసి మన హీరోయిన్ చెప్పగానే సరే అయితే రా మనం లోపలికి వెళ్దాం, ఆఫీస్ చూద్దు రా అనేసి హీరోయిన్ తీసుకెళ్తూ ఉంటే ఇంక అప్పుడే వీడు అనుకుంటూ ఉంటాడు, మీ నాన్న తర్వాత ఆ పోస్ట్ నాకే రావాలి, ఇలా మధ్యలో ఎవరినోతే ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే నేను ఒప్పుకుంటానా అనేసి వాడు అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఈడైతే విడాకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తను వస్తుందా అనేసి అనగానే తను ఏదేమైనా వస్తుంది, ఇప్పుడు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసుకుంటుంది, ప్లీజ్ నాకు విడాకులు ఇవ్వకు, నేను నిన్ను వదిలేసి ఉండలేను అనేసి నన్ను అడుక్కుంటూ ఉంటుంది. అనగాని తను అలా అడగ్గా నేను ఒప్పేసుకుంటావా అనగాని నేను ఎందుకు ఒప్పుకుంటాను, తను అంతు తేల్చింది నేను ఊరుకోను, నన్ను ఎంత అవమానించింది, తనకి సరైన గుణపాఠం నేర్పాలి కదా అనేసి అని అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ కారులో అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా వీడితోటి ఎంత ప్రేమగా పెళ్లి రోజున ఫోటోలు దిగింది, వీడు కూడా తనని ఎంత ప్రేమగా చూస్తుంది, హీరోయిన్కి నాకు పెళ్ళి అయిపోయింది, మేమిద్దరం కపుల్స్ అనేసి వాడు ఎంత ఫన్నీగా చేసింది, ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉండి తను బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో తనని టచ్ చేసి ఏంటి బాధపడుతున్నావు అంటే లేదు బాధపడట్లేదు, ఇన్నాళ్ళు ఆ ఫేక్ రిలేషన్లో ఉన్న నేను ఇప్పుడు దాని నుంచి బయటపడుతున్నాను అందుకే సంతోషంగా ఉన్నాను అనగానే ఏంటి మరి ఆలోచిస్తున్నావు వాడి గురించి అని అంటే కాదు నా ఫ్యూచర్ హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నాను అనగానే ఆ మాటలు విన్న హీరో అయితే తన చేతినైతే హాయిగా పట్టుకుంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారేమో అనుకుంటాం కానీ కాదు, మన హీరో దగ్గరికి వచ్చి నువ్వేమి ఇలాంటి వాటి గురించి ఆలోచించుకుని నీకు తోడుగా నేను ఉన్నాను అనగానే ఇంకా అప్పుడే వాళ్ళ ఎదురుగా అయితే ఒక కారు చాగుతుందా. ఈ హస్బెండ్ అయితే హీరోయిన్ వచ్చింది అనుకుని గబగబా ఎదురుకెళ్ళి చూస్తే ఇంకా అక్కడైతే వేరే అమ్మాయి వస్తుంది అనమాట. అది చూడగానే వీడైతే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత చూసుకుంటే హీరోయిన్ అయితే హీరో కారులో నుంచి అయితే దిగుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే హీరో దిగుతాడా, ఇంకా తర్వాత హీరోయిన్ వైపు వెళ్ళి తన డోర్ తీసి తనని చాలా ప్రేమగా అయితే కారులో నుంచి బయటికి తీసుకొచ్చి తన చేయబట్టుకుని అయితే తీసుకొస్తూ ఉంటాడు. ఇంక ఇదంతా చూసిన వీడికైతే ఇంకా ఫుల్ జెల్సీ వస్తుందనమాట. కావాలని నేను జెల్సీగా ఫీల్ అవ్వాలని చేస్తుంది, ఈ ట్రిక్స్ అన్నీ నా దగ్గర కాదు అనగానే ఏంటి హీరోనికి విడాకులు ఇవ్వకుండానే నువ్వు వేరే వాడితోటి అఫైర్ పెట్టుకున్నావా అనగానే ఆ మాటలు విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. లాగి పెట్టి ఒక లెంపకాయ పీకుతుందా, అందరూ నీలాగా అనుకుంటున్నావా, నువ్వు నాకు విడాకులు ఇవ్వకుండానే నా హస్బెండ్ నేను కలిసి ఉండగానే నువ్వు నా హస్బెండ్తో అఫైర్ పెట్టుకున్నావు, నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అనేసి ఇంకా ఇంకా మీదకి వెళ్తూ ఉంటే మన హీరో అయితే ఆపుతూ ఉంటాడు. తను ఇదివరకులా కాదు, ఇప్పుడు తనతో మాట్లాడాలి అన్నా మీరు ఒకసారి కడ 4 సార్లు ఆలోచించండి, అయినా మీలాంటి వేస్ట్ ఫెయిల్స్తో నాకెందుకు అనేసి హీరోయిన్ తీసుకుని లోపలికి వెళ్ళగానే వీడు కూడా హీరోయిన్ వెనకాలే లోపలికి వెళ్తాడనమాట. ఇంకా తర్వాత వీళ్ళు విడాకుల కోసం అయితే మీకు విడాకులు ఇష్టమేనా అనగానే ఇద్దరు కూడా ఇష్టమే అంటారు. సరే అయితే నీకు ఏమైనా ఆస్తి కావాలా, ఎంత ఆస్తి కావాలో అడుగు నేను ఇస్తాను నీకు అనేసి అనగానే నీ దగ్గర నుంచి నాకు రూపాయి కూడా అవసరం లేదు అనగానే వీడైతే అంటూ ఉంటాడు, ఇంకొకసారి ఆలోచించుకో, ఇప్పుడు ఏదో పొగతో అన్నావంటే తర్వాత చాలా ఇబ్బంది పడతావు, తర్వాత నన్ను ఎంత రిక్వెస్ట్ చేసిన ఇవ్వను అనగానే నీ ఆస్తి నాకు అవసరం లేదు, అలాగే నా నుంచి కూడా నీకు రూపాయి రాదు అనేసి ఇంకా అలా అనేసి తనైతే సైన్ చేసేస్తుంది అనమాట. తను అలా సైన్ చేసి చూసిన వీడికైతే షాక్, ఏంటి తనకి ఏమి ధైర్యం ఉందనేసి ఇలా వాడు జీవితాంతం తిన్ని చూస్తాడు అనుకుంటున్నాడేమో అనుకుని ఇంకా వాళ్ళైతే విడాకులు తీసుకొని బయటకు వస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్తే ఇదైతే వచ్చి వాడి దగ్గర నుంచి ఉంటుందన్నమాట. ఎట్టకేలకి నీ నుంచి నాకు విముక్తి దొరికింది, నీలాంటి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనేసి నేను చాలా బాధపడుతున్నాను అనగానే ఇంకా అప్పుడే హీరో అయితే తన చేయి చూపించి ఇంకొక మాట మాట్లాడినా నీ పని ఉంటుంది చూడు అనగానే ఇంక వాడైతే భయపడతాడనమాట. సరేలే నాకు మీతో ఎందుకు అనేసి అని అనగానే సరే మనం ఇక్కడ వచ్చిన పని అయిపోయింది కదా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అనేసి హీరో అయితే అంటూ ఉంటాడనమాట. నేను కూడా సరే అనగానే ఇంకా వాడు వెళ్తూ కూడా హీరో నువ్వు ఇంకోసారి హీరోయిన్ చుట్టూ తిరిగావంటే నేను ఊరుకోను అనగానే హీరోయిన్ వెనకాల తిరగాల్సిన అవసరం ఏంటి, నా వెనకాల ఒక అందమైన అమ్మాయి ఉంది, ఒక మంచి అమ్మాయి ఉంది, టాలెంటెడ్ అమ్మాయి ఉంది అనేసి తన పక్కన ఉన్న దాన్ని అయితే దగ్గరికి లాక్కుంటాడు. సరే అదే టాలెంట్ అదే అందం అనుకుంటే దాంతో తిరిగి
తిరిగి ఏడు, అయినా నువ్వు ఎలా చేస్తే నాకెందుకు అనగానే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నీకు కోపం వస్తుందా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నన్ను బతుకులాడుకున్నావంటే నీకు ఎంతో కొంత డబ్బులు పడేస్తాను, ఆ డబ్బులతో నువ్వు హాయిగా ఉండొచ్చు. అవును అవును ఈ ఒక్కసారి బతుకులాడుకో, మేము నీకు ఎంత కావాలో అంత ఇస్తామనగానే, నీ డబ్బులు ఎవరికి అవసరం లేదు, నా దగ్గర డబ్బులు ఇవ్వనుకుంటున్నావా, మీ మాటలు వింటుంటే నాకు చాలా నవ్వు వస్తుంది, మీ కాస్త చూస్తుంటే చాలా జాలిగా అనిపిస్తుంది అనగానే, అవునా మా కాస్త చూస్తే జాలి అనిపిస్తుందా, కానీ మాకు నిన్ను చూస్తుంటేనే జాలి అనిపిస్తుంది, బిడ్డ పోయింది, కాపురం పోయింది, ఇప్పుడు నీ దగ్గర రూపాయి లేదు అనగానే, ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకో, నేను ఫ్యూచర్లో వీటికి సరైన సమాధానం చెప్తాను రా అని అనేసి మన హీరో చేపట్టుకుని వెళ్ళగానే, ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వీళ్ళైతే ఒక పార్టీకి అయితే వస్తారనమాట. ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా నెక్స్ట్ సీఈఓ గురించి, అతను ఎవరు, ఎలా ఉంటాడు, అసలు ఎవరికి ఆ సీఈఓ పోస్ట్ వస్తుంది అనేసి వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అవును ఆ సీఈఓ ఎవరు అన్నది నేనెంత ఎంక్వైరీ చేసినా నాకు తెలియలేదు, ఈ గిఫ్ట్ ఇచ్చి ఎలాగైనా అతన్ని మన వైపు తిప్పుకోవాలి అనేసి వీళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకా హీరోయిన్ అయితే ఫుల్ నెర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. ఏంటి నెర్వస్గా ఫీల్ అవుతున్నావా అంటే, అవును కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతున్నాను, అంతమంది ముందుకొచ్చి నేనే సీఈఓ అని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అయినా మీ తాతయ్య గారు నాకెందుకు ఇచ్చారు, అసలు నువ్వు ఉండగా నాకెందుకు ఆ సీఈఓ పొజిషన్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు, అయినా నేను అందరి ముందుకి ఎలా రావాలి, ఎలా నేను ఆ సీఈఓ గ్రూప్కి ఓనర్ అని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనేసి మన హీరోయిన్ ఇలా ఆలోచిస్తూ ఉంటే, నువ్వేమీ కంగారు పడకు, మా తాతయ్య అన్నీ మంచిగానే ఆలోచించి ఇది చేసుంటారు అనగానే, ఇంకా వీలైతే అనుకుంటూ ఉంటారు, సీఈఓ రాగానే సీఈఓకి ఇలా పెండెంట్ ఇస్తాము, సీఈఓతోని మంచిగా చేసేసుకుంటాము, అక్కడ ఉన్న కాంట్రాక్ట్లన్నీ మనం కొట్టేస్తాము, తర్వాత మన దగ్గర డబ్బులే డబ్బులు, ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు అనేసి వీలైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ ఇంకా హీరో చెప్పిన మాటలకైతే మోటివేట్ అయ్యి బయటకు వస్తుందా, అయినా లోపలికి నుంచి బయటికి రాగానే తను మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు, నీ వెనకాల నేనున్నా, నీతో పాటు నేను ఉంటాను, నన్ను నమ్ము, నీకేమీ కాదు అనేసి ఇంకా మన హీరో అయితే ధైర్యం చెప్తాడా. ఇంకా ఆ మాటలు విన్న హీరోయిన్ అయితే ధైర్యంగా ఫీల్ అయ్యి హీరో చేయి పట్టుకుని అయితే ఇంకా వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు అక్కడ ఉన్న యాంకర్ అయితే, ఇగో ఈ సీఈఓ వస్తున్నారు, ఈ గ్రూప్కి కొత్త సీఈఓ తనే అనేసి వెల్కమ్ అనేసి చెప్తుందా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అలా నడుచుకుంటూ వస్తారనమాట. ఇంకా వాళ్ళైతే అలా రాగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి సీఈఓ ఎవరు, ఒక అమ్మాయా, అది తినా, ఇంత చిన్న అమ్మాయికి సీఈఓ పోస్ట్ ఎలా ఇస్తారు, అయినా హీరోకి ఇవ్వకుండా ఈ అమ్మాయికి ఎలా సీఈఓ పోస్ట్ ఇచ్చారు అనేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారా. ఇంకా వాళ్ళని అలా చూడగానే వీడికైతే షాక్ అనమాట. ఏంటి నువ్వా సీఈఓ అనేసి వాడు షాక్ అయి చూస్తూ ఉంటే, అవును నేనే సీఈఓ, నీకు చాలాసార్లు చెప్పాను కదా ఈ గ్రూప్కి నేనే సీఈఓ అనేసి అనగానే మన హీరో కూడా అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి ఇదంతా నమ్మక ద్రోహం, నువ్వు కావాలనే సీఈఓ అని చెప్పకుండా నాకు విడాకులు ఇచ్చావు, ఒక్క రూపాయి కూడా నాకు రాకుండా చేసావు అనేసి అంటూ ఉంటే, ఏంటి భార్య డబ్బుల కోసం ఇంతలా కుర్దుపడుతున్నాడు ఈడెమ్మగాడు అనేసి అంటూ ఉంటే, ఇంకా వాడంటూ ఉంటాడు, నువ్వు కావాలనే నన్ను చీట్ చేసావు కదా, నీ అంతు తేలుస్తాను అనగానే, నిన్నేం చీట్ చేయలేదే, నేను ప్రతిదీ నీకు ఓపెన్గానే చెప్తూ ఉన్నాను, కానీ నువ్వు నమ్మకపోతే నన్ను తప్పు అనగానే ఇంకా వాడైతే షాక్ అవుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ కాసి చూసిన తిను కూడా షాక్ అవుతుంది. ఇప్పుడు తినికి పవర్ వచ్చిందంటే మా అంతు తేలుస్తుంది అనేసి తనైతే అనుకుంటుంటే, ఇంకా అప్పుడే వీడైతే గతం గుర్తు చేసుకుంటాడు. విడాకులు చేసేటప్పుడు నీకెంత కావాలో అంత రాసుకో అనేసి అంటే, నా ఆస్తి నీకు అక్కర్లే, నీ ఆస్తి నాకు అక్కర్లేదు అనగానే, నీకు ఆస్తి ఏముందనేసి ఎగతాళి చేస్తాడా. ఇప్పుడు అది గుర్తు చేసుకున్న వీడైతే బాధపడుతూ ఉంటాడు. నువ్వు కావాలనే ఆ రోజు అలా చేసావు కదా, నువ్వు కావాలనే నన్ను చీట్ చేసావు, హీరో తోటి ముందు నుంచే నీకు ఎఫ్ఐఆర్ ఉంది, అది తెలియకుండా నా వైపు తప్పు చూపించి నువ్వు విడాకులు ఇప్పించావు, నువ్వు చాలా తెలివైందని, నువ్వు చాలా కన్నింగ్ అనేసి అని అనగానే దీనికైతే కోపం వచ్చి వాడిని కొడతానికి వెళ్తుందా, నువ్వు ఆగు నేను చూసుకుంటాననేసి, ఏంటి తను ఎఫ్ఐఆర్ పెట్టుకుందా, నువ్వు కదా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, తన ఎదురుగానే నువ్వు తిరుగుతూ ఉంటే తను ఎలా ఊరుకుంటుంది అనేసి అని అనగానే, ఇంకా ఆ మాటలన్నీ విన్న వీడికైతే చాలా కోపం వస్తుంది. అక్కడ ఉన్న గ్లాస్ తీసుకుని పగలు కొట్టేస్తాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్కి అడ్డొస్తాడు, ఎక్కడ ఆ గాజు పెంకులు తనకి తగులుతాయి అనేసి. అది చూసిన వీడికైతే చాలా కోపం వస్తుందనమాట. ఇంకా హీరో మీదకి వెళ్తూ ఉంటే అక్కడున్న వాళ్ళైతే వచ్చి వీడినైతే పట్టుకుంటారనమాట. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అప్పుడే అక్కడికి హీరో అంకుల్ అయితే వస్తాడనమాట. ఏం చేస్తున్నారు ఆపండి, ఇప్పుడు సీఈఓ ఎవరో తెలుసా, సీఈఓ పోస్ట్ ఎవరికి వస్తుందో తెలుసా అనేసి తనైతే అంటూ ఉంటాడనమాట. ఇంకా తను వచ్చి వీడి పక్కన మాట్లాడేటప్పటికి వాడికైతే 2 కొమ్ములు వచ్చేస్తాయా, ఇంకా సీఈఓ పోస్ట్ నాకే వచ్చింది అనగానే, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఈ డ్రామాలు అనేసి అని అనగానే, ఇంకా వాడైతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. ఇంకా పెద్దాన్ని చనిపోయేటప్పటికి సీఈఓ పోస్ట్ కోసం ఎంతలా కొట్టుకుంటున్నారో చూడండి అనేసి అనగానే, ఇంకా అప్పుడు వాడైతే కొన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇంకా విసరగానే వాళ్ళందరూ చూస్తారా మాట్లాడుతున్నారు వినండి అనగానే, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా పోస్ట్ వచ్చింది అనేసి ఇంకా వాళ్ళైతే మాట్లాడుకుంటూ
వదిలేయాలనగానే అంటే సొంత మనవడే తన హస్బెండ్ చీట్ చేసింది, అలాగే ఆ పోస్ట్ కోసం ఇంకా ఉన్న వాళ్ళందరినీ కూడా చీట్ చేస్తుంది అనగానే ఇంకేదేమైనా సీఈఓ పోస్ట్ తనకి రాదని తిప్పులాడితే ఇప్పటికైనా అర్థమైంది అనగానే నేనేమి కావాలని ఫ్రాడ్ చేయలేదు, నేనేమి కావాలొచ్చానా, నేను వచ్చి మిమ్మల్ని కలిసానా, మీరే నన్ను కలిసారా అనగానే మేమే నిన్ను కలిసాం, ఈ సీఈఓ పోస్ట్ ఏదైనా నీదే అనగానే మరి వాళ్ళతో చెప్పండి అనేసి అని అనగానే ఇంకా హీరో కూడా వాళ్ళతో చెప్తూ ఉంటాడు, తాతయ్య గారు చెప్పారనేసి నేను తనకి సీఈఓ పోస్ట్ ఇచ్చాను, తాను నేను ఇవ్వలేదు, అది తాతయ్య గారు చెప్పిన ప్రకారమే నేను ఇచ్చాను, ఇదంతా తాతయ్య గారి నిర్ణయం అనగానే వాడైతే అంటూ ఉంటారు, మీ తాతయ్య గారి పేరు చెప్పుకొని నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, మీ తాతయ్య గారు ఇప్పుడు నిజం చెప్పడానికి లేరు కాబట్టి ఇంకా ఆయన పేరు చెప్పుకొని ఇదంతా చేస్తున్నావు అనేసి అని అనగానే ఇంకా అప్పుడే హీరో అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే తెప్పిస్తాడనమాట. ఇంకా తెప్పించగానే అవన్నీ డాక్యుమెంట్స్ పైనకి చదువుతాడనమాట అతని పిఏ. ఇంకా ఆ మాటలన్నీ విన్న వీలైతే షాక్ అవుతారు, తినెవరో బయటది కూడా కాదు, తను నా లీగల్ వైఫ్, మా తాతయ్య గారు తనని పెళ్లి చేసుకోమని నాకు ముందుగానే చెప్పారు, మా తాతయ్య గారు చెప్పిన ప్రకారమే నేను అంతా చేస్తున్నాను అనగానే వీడైతే ఆ డాక్యుమెంట్స్ చూసాడా, చూడగానే షాక్ అవుతాడు, ముసలోడికి ఎంత పని చేశాడు, అయినా ఇందులో చిన్న లోపు హోల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను బయట పెడతాను అనగానే ఇంకప్పుడు ఆ డాక్యుమెంట్ చూపించి ఈ డాక్యుమెంట్ నువ్వే క్రియేట్ చేసావు, ఇదంతా ఫ్రాడ్ అనగానే అవును ఇదంతా ఫ్రాడ్, ఎక్కడైనా ఇలాగా ఎవరైనా రాస్తారా, మొక్కు మొహం తెలియని అమ్మాయికి మొత్తం ఆస్తులన్నీ రాసేస్తారా, ఇదంతా ఫేక్ అనగానే ఏదేమైనా ఇది ప్రూవ్ చేయాలి, ఆ పదవి నేనే దక్కించుకోవాలి అనగానే సరే ఇదంతా ఫ్రాడ్ అనుకుందాం, మరి ఈ రింగ్ చూసారా, ఈ రింగ్ తాతయ్య గారే స్వయాన నాకు ఇచ్చారు అనేసి అని అనగానే ఇది ఫేక్ రింగ్, ఇది ఫేక్గా అతన్ని చంపేసి కావాలని మీరు ఆ రింగ్ని కాజేశారు అనేసి ఇంకా అలా అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. అవును ఆ పెద్ద ఆయన్ని వీళ్ళే కావాలని చంపేశారు, వీళ్ళకి ఉన్న అక్రమ సంబంధం బయటపడకూడదని ఈ ఆస్తి అంతా ఏదేమైనా కొట్టేయాలనేసి ఇలా చేశారు అనేసి ఇంకా అనవసరంగా హీరో మధ్య అయితే నిందలు వేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే అక్కడికి పోలీస్ అతను వస్తే ఇక చూడండి ఆస్తి కోసం హీరో వాళ్ళ తాతయ్యని చంపేసి వీళ్ళందరూ కూడా ఫ్రాడ్ చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేయండి అనేసి ఇంకా ఆ పోలీస్ తోటి ఈ అంకుల్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలని విన్న పోలీసు నేను అరెస్ట్ చేయాల్సింది వారిని కాదు నిన్నే అరెస్ట్ చేయాలి, ఎందుకంటే తాతయ్య గారు చనిపోవటానికి కారణం నువ్వే కాబట్టి, ఆయనకి మొత్తం మందు టాబ్లెట్లు నువ్వే ఇచ్చావు కాబట్టి నీ వల్లే అతను హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయారు అనేసి అని అయితే చెప్తారనమాట. అదంతా అబద్ధం అనేసి అని అంటూ ఉంటే అదేమీ అబద్ధం కాదు, ఇదిగో టాబ్లెట్స్, నువ్వు ఈ టాబ్లెట్ లేక మా తాతయ్యకి వేసుకుండేలా చేసావు అనగానే ఇంకా అదంతా చూసిన హీరోయిన్ షాక్గా చూస్తూ ఉంటుంది. మొన్న దాకా వీడేదో కొంచెం మంచివాడు అనుకున్నా, ఇలాంటి వాడా వీడు అనుకోగానే నీ వల్లే మా తాతయ్య చనిపోయారు తెలుసా, అంటే నువ్వే చంపేసి నా మీదకి నెట్టేస్తున్నావా అనగానే ఇంకా అప్పుడే నోరు ముయ్యి అనేసి వాళ్ళ తాతయ్య అయితే బయటకు వస్తాడనమాట. వాళ్ళ తాతయ్యని అలా చూడగానే హీరోయిన్ షాకు, అక్కడ ఉన్న వాళ్ళ షాకు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన బతికే ఉన్నారు, ఇదిగో ప్రెసిడెంట్ బతికే ఉన్నారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఉన్న లూప్ హోల్స్ అన్ని కనిపెడతాం కోసం ప్రెసిడెంట్ ఈ నాటకం ఆడుంటారు అనేసి అని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నా మనవడికి చెప్పి నేను కావాలని ఇదంతా చేయించాను, నా ఆఫీస్లో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడు వాళ్ళు, నా వెనకాల ఎవరు గోతులు తవ్వుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను అనగానే ఇదంతా ఏంటి అనేసి మన హీరోయిన్ కోపంగా అనగానే నువ్వెందుకు కోపడుతున్నావు అనగానే లేదు ఇక్కడ ఇదంతా చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది, మీరు కూడా నా దగ్గర నిజాలు దాచారు కదా అనగానే మీ అందరూ కలిపి నన్ను ఇరికిచ్చారు కదా, మీ అందరూ కలిపి నన్ను నాశనం చేయాలనుకుంటున్నారు కదా, ఎప్పటికీ అలా జరగనివ్వను, మీ అంతు నేను తేలుస్తాను, మిమ్మల్ని ప్రశాంతంగా కూడా బతకనివ్వను అనేసి వాడు పిచ్చివాళ్ళలాగా అడుస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే కోపంగా హీరో కాస్త అయితే చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇదంతా ఏంటి, ఇదంతా పార్టీ అని పిలిచి ఇలా ఎందుకు చేస్తున్నారు అనగానే నా వెనకాలే ఉంటూ నమ్మకంగా నన్ను చంపాలి అనుకునేవాడు ఎవడా అని తెలుసుకోవాలనుకున్నా, అందుకోసమని ఈ నాటకం అంతా వాడాను, ఎట్టకేలకి దొంగ దొరికేశాడు, అలాంటి దొంగకి కరెక్ట్ అయిన పనిష్మెంట్ ఇవ్వాలి కదా, అందుకోసమే ఇదంతా అనేసి ఈ తాతయ్య అయితే అంటూ ఉంటారనమాట. మిస్టర్ ఇప్పుడు నిజాలన్నీ నిరూపించడం అయింది కదా, ఇంకా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనేసి తన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోగానే నీ వల్లే ఇదంతా అవుతుంది, నీ వల్ల అందరి జీవితాలు నాశనం అవుతున్నాయి అనగానే ఇంకా మన హీరోయిన్ అంటుంది ఏంటి మీ వల్ల నా జీవితం కదా నాశనం అయింది, ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటాననేసి నన్ను ఒక బిడ్డకి తల్లిని చేసి నా కెరియర్ ఎంత క్లోజ్ అయిపోయి నేను నీ కోసం సర్వస్వం త్యాగం చేసి ఇంట్లోనే ఉంటే కానీ తర్వాత నువ్వు ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకుని నా కడుపులో ఉన్న బిడ్డని నన్ను చంపాలనుకున్నావు, మరి ఎవరిని చీట్ చేసినట్టు నువ్వంతా అబద్ధాలు వేస్తున్నావు అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తను చెప్పేది కనుక నిజమే అయితే ఇతను చాలా దారుణమైన వాడు, ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు, ఈయన కూడా పోలీసులకు అప్పచెప్పాలి అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. నువ్వు తనతో రిలేషన్ పెట్టుకున్నదే కాకుండా నన్ను చంపాలనుకున్నావు, అందుకు నీకు సరైన శిక్ష పడుతుంది అనగానే ఆ మాటలు విన్న వీడైతే కంగారు పడుతూ ఉంటాడా, ఇంక తిను కూడా కంగారు పడుతుంది, నా అసలు నిజం బయటపడిపోతుంది, ఇంకా హీరోయిన్ని నేను బుల్లింగ్ చేసిన సంగతి తెలుస్తుంది అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ అంటుంది నీ ఆస్తులు మొత్తం బ్యాంక్రౌట్ చేస్తాను, బ్యాంక్రౌట్
అయిపోయినాయి కూడా అనేసి అని అనగానే అప్పుడే వీడికైతే ఒక ఫోన్ వస్తుందనమాట. ఇంకా అప్పుడే ఆ ఫోన్లో అయితే చెప్తారు, మీ ఆస్తులన్నీ పోయినాయి, నీ ఆస్తులన్నీ బ్యాంక్ రోడ్ అయిపోయినాయి అనేసి చెప్పగానే ఇంకా ఆ మాటలు విన్న వీడైతే కంగారు పడుతూ, ప్లీజ్ నా ఆస్తుల జోలికి రాకు, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టు, నాకు ఒక అవకాశం ఇవ్వు అనేసి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఏంటి, నేను ఇంకో అవకాశం ఇవ్వాలా, మరి తన్నేం చేస్తావు, మరి నన్ను అవకాశం ఇవ్వమంటున్నావు, మరి తను కూడా ఉంటుందిగా, అంటే ఇద్దరిని ఒకేసారి చూసుకుంటూ ఉంటావా అనేసి అని అనగానే అదంతా విన్న వీడికైతే ఒక ఆలోచన వస్తుంది. ఇదంతా తిన తప్పే, తినే నన్ను సెడ్యూట్ చేసింది, తినే మాటలు వినే నేను అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాను, నిన్ను ఇబ్బంది పెడతానికి కారణం తినే అనేసి ఆ మొత్తం నిందంతా తన మీదే వేస్తూ ఉంటే, నువ్వు ఎంత సిగ్గులేని వాడివి, ఇప్పుడు దాకా నేనే సర్వస్వం అని ఇప్పుడు తన వైపు మాట్లాడతావా అనేసి అనగానే తనైతే కొట్టేస్తాడు. నీలాంటి ఆడది నాకు అవసరం లేదు అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ తన చేతికున్న రింగ్ అయితే తీసేస్తుంది. అది చూసిన హీరో అయితే చాలా బాధగా అయితే పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను తన వైపు వెళ్ళిపోతుంది అనేసి. ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఈ హస్బెండ్ని అయితే లాగి పెట్టి కొడుతుంది. ఇంత చేసి సిగ్గు లేకుండా మళ్ళీ నన్ను ఎలా సెకండ్ ఛాన్స్ అడుగుతున్నావు, ఇతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి అనేసి అక్కడ ఉన్న వాళ్ళతోటి వీడినైతే బయటికి గెంటిచ్చేస్తుంది. అది చూసిన హీరో అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నాకు రింగ్ తొడగవా అనేసి అని అంటూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న హీరో అయితే షాక్ అవుతుంటాడు. ఇలా ఎదురుకు రండి, చూడండి నా చేయి ఖాళీగా ఉంది, మరి నాకు వెడ్డింగ్ రింగ్ దొరకరా, మరి పెళ్లి చేసుకోగానే సరిపోయిందా, వెడ్డింగ్ రింగ్ తొడగాలి కదా అంటే మన హీరో అయితే ఎత్తుక్కుంటాడు. తన దగ్గర వెడ్డింగ్ రింగ్ ఉండదా, అప్పుడే వాళ్ళ తాతయ్య అయితే తనకి వెడ్డింగ్ రింగ్ ఇచ్చి అది తొడిగేమనేసి వాళ్ళ తాతయ్య అయితే చెప్తాడనమాట. ఇంకా అది చూసిన హీరో అయితే రొమాంటిక్గా మోకాల మీద కూర్చుని హీరోకి అయితే తన లవ్ని ప్రపోజ్ చేస్తాడనమాట. ఇంక ఇక్కడతోటి ఈ డ్రామా చాలా హ్యాపీగా అయితే ఎండ్ అయిపోయింది. మరి ఈ డ్రామా ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, నా ఎక్స్ప్లెయిన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.